యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయం నీ పక్షంగా నిలబడి నీకు శ్రేష్టమైన జీవం గల అమూల్యమైన మాటలు పలుకుతుండగా ప్రభు, అయా నీ సిలువ చాటు నన్ను చేర్చి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువును, మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మన యొక్క వాక్య భాగం ఏంటని చెప్పానంటే, హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వకపోతే, హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వకపోతే, చోటు లేకపోతే ఏమవుతుంది? ఇదే యొక్క మన యొక్క వాక్య భాగం ఈరోజు. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. ఈరోజు మన క్రైస్తవ సమాజంలో చాలామంది క్రైస్తవులు వాక్యం చదువుతూ ఉంటారు, కానీ ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకోరు. కారణం ఏంటని చెప్పానంటే, ఆ వాక్యాన్ని మననం చేయరు. ఇటువంటి వారి జాబితా చాలా ఎక్కువ ఉంటుంది మన క్రైస్తవ జనాభాలో. ఆదివారం పూట మందిరానికి బైబిల్ తీసుకొచ్చి తిరిగి మళ్ళా ఆదివారం వచ్చే వరకు బైబిల్ ముట్టినటువంటి వారు సంఖ్య చాలా ఎక్కువనే ఉంటుంది. ఆదివారం వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మోకరిల్లిందే మళ్ళా తిరిగి ఆదివారం వచ్చే వరకు మళ్ళా కనీసం రోజుకి ఒక్కసారి కూడా మోకరిల్లిన వారి జాబితా, అటువంటి వారి జాబితాలో మనం ఉన్నామేమో ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. కారణం ఏంటని చెప్పానంటే, హృదయపూర్తిగా ప్రభువుని సేవించలేము. ఒక పక్కన యేసుక్రీస్తుతో సహవాసం చేస్తా, మరొక పక్క నుంచి లోకంతో సహవాసం చేస్తూ రెండు పడవల మీద కాళ్ళు పెట్టి నడిచేవారటువంటి జాబితా చాలా ఎక్కువ ఉంటుందండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయకపోవటం, దేవుని యొక్క వాక్యాన్ని మననం చేయకపోవటం. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరాలకు వస్తూ ఉంటారు, కానీ దేవుని యొక్క వాక్యము లోపల ఉండదు. కారణం ఏంటని చెప్పానంటే, మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి కూడా మననం చేయకపోవటమేనండి. ఇటువంటి వారందరినీ కూడా బైబిల్ చెప్తుంది త్రోవ పక్కన పడినటువంటి విత్తనం వంటి వారని చెప్పని. విత్తువాడు విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ కంపలో పడ్డాయి, మరికొన్ని ఏమో మంచి నేల మీద పడ్డాయి. త్రోవ పక్కన పడిన విత్తనము మనుషులందరూ కూడా అటు ఇటు నడుస్తూ ఆ బాట గట్టిగా అయిపోద్ది.
వాక్యం చెప్తూ ఉంటాం కానీ హృదయంలోకి వాక్యం వెళ్ళదు, గట్టిగా అయిపోద్ది హృదయం అంతా కూడా. పక్షులు వచ్చి ఆ విత్తనాలు ఎత్తుకుపోతాయి. పక్షులు అంటే సాతాను వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో లేకపోతే ఏంటట? ఆదివారం మందిరంలో సరిపోదా? దేవుని యొక్క వాక్యం మన హృదయంలో లేకపోతే ఏమవుద్దో ఒక్కొక్క అంశం మీకు ఈరోజు వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో చోటు లేకపోతే ఏమవుద్దని చెప్పారంటే, మొట్టమొదటిగా పాపాన్ని జయించలేమండి. మొట్టమొదటి అంశం ఏంటని చెప్పారంటే, పాపాన్ని జయించలేవు. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో లేకపోతే క్రైస్తవునిగా నువ్వు పాపాన్ని జయించలేవు. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉన్నంత వరకు కూడా అది పాపాన్ని జయించే ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో లేకపోతే పాపాన్ని జయించేటువంటి శక్తిని నువ్వు కోల్పోతావు. దానికి ఒక ప్రాముఖ్యమైన ఉదాహరణ దావీదు గారు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. చిన్న వయసులోనే దేవుని యొక్క సహాయం చేత సింహాన్ని, ఎలుగుబంటిని, అలాగే 6 మూళ్ల జానడెత్తు గొల్యాతుని సంహరించాడు. దేవుడు దావీదుని ఎన్నుకుని ఇశ్రాయేలు సింహాసనం పైన కూర్చుని పెట్టాడు. కానీ దావీదు వాక్యాన్ని మర్చిపోయాడు. వాక్యాన్ని మర్చిపోయి పరాయి స్థితితో పాపం చేశాడు. ఏముంది వాక్యము? దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటని చెప్పారంటే, నీ పొరుగువాని దేన్ని కూడా ఆశించకూడదు. నీ పొరుగువాని భార్యనే కానీ, నీ పొరుగువాని దాసినే కానీ, నీ పొరుగువాని ఏ వస్తువు కూడా నువ్వు ఆశించకూడదు. కానీ దావీదు ఆ వాక్యాన్ని మర్చిపోయాడు. పరాయి స్థితితో పాపం చేయడమే కాకుండా అతని భర్తను కూడా అన్యాయంగా చంపించి వేశాడు. దావీదు యొక్క జీవితంలో ఎంతో నష్టపోయాడు. ఆ తర్వాత దావీదు దేవుని వద్దకు వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు, క్షమాపణ వేడుకున్నాడు. దేవుడు దావీదుని క్షమించాడు. కానీ దావీదు యొక్క జీవితంలో ఎంతో అశాంతి, అసమాధానం. తన సొంత కుమార్తె తామారు వరుసకు అన్నయ్య అమ్నోను ఆమెను చెరిచాడు, ఆమెతో పాపం చేశాడు. నా చెల్లితో పాపం చేస్తావా అని చెప్పని అన్నయ్య అబ్షాలోము అమ్నోను చంపేస్తాడు. కొంతకాలానికి అబ్షాలోము తండ్రి పైన తిరుగుబాటు చేసి దావీదు సింహాసనానికి ఎక్కి కూర్చుంటాడు. దావీదు అడవుల్లోకి పారిపోవటం, జీవితం అంతా కూడా అశాంతి, అసమాధానం. కారణము దేవుని యొక్క వాక్యము హృదయంలో లేకపోవటం వల్ల. కొంతమంది దేవుని యొక్క వాక్యాలు బాగా గుర్తుంటాయండి. చిన్నపిల్లలు ఎక్కాలు చెప్తారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తే ఏముంటుంది? 2 1 2 2 2 4. చిన్నపిల్లలు ఎక్కాలు బాగా చెప్తారు. అట్లా వాక్యం బాగా గుర్తుంటుంది. కానీ ఆ వాక్యాన్ని జీవితంలో అన్వయించుకోరు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు జీవితంలో అన్వయించుకుంటే దానికి ఒక అర్థం, పరమార్థం అండి. ఆ వాక్యాన్ని నీ జీవితంలో అన్వయించుకున్నంత వరకు కూడా ఉపయోగం లేదు. యేసుక్రీస్తు తన బహిరంగ పరిచర్య ప్రారంభించే ముందు సాతాను యేసుప్రభుని శోధించాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాయిని రొట్టెగా చేసుకో అని చెప్పానంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ వచ్చు ప్రతి మాట వల్ల కూడా జీవిస్తాడని చెప్పని వాక్యంతో జవాబు ఇచ్చాడు. పైనుంచి కిందకు దూకు, దేవుడు దూతలు పంపిస్తాడు, నువ్వు పట్టుకుంటాడని చెప్పానంటే, నీ దేవుడైనటువంటి యెహోవాను శోధించవలదు. వాక్యంతో జయించాడండి. వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు పాపాన్ని ఈజీగా జయించగలవు. వాక్యం నీ హృదయంలో లేకపోతే నువ్వు పాపాన్ని జయించలేవు. ఇది మొట్టమొదటి అంశం. రెండవదిగా, దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో లేకపోతే ఏమవుతాయా అని చెప్పానంటే, నెమ్మదిని కోల్పోతామండి. నెమ్మది నీకు ఉండదు. మొట్టమొదటిగా పాపాన్ని జయించలేవు. నెంబర్ 2, నెమ్మదిని కోల్పోతాం. మనం చక్కని పాట పాడతాం కదా, ఏం పాట అది?
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవుని యొక్క వాక్యం మనకు నెమ్మదినిస్తుందండి. దేవుని యొక్క వాక్యం బాధల్లో నెమ్మదినిస్తుంది, ఆదరణిస్తుంది, ఓదార్పునిస్తుంది. దేవుని యొక్క వాక్యం ప్రోత్సాహాన్నిస్తుంది. నువ్వు ఏ మార్గంలో నడవాలి దేవుని యొక్క వాక్యం నీకు చూపిస్తుంది. నువ్వు నడిచేటువంటి మార్గం సరైన మార్గమా కాదా దేవుని యొక్క వాక్యం మనకి చూపిస్తూ ఉంటుందండి. సత్యమైనటువంటి వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఆ వాక్యము రక్త మాంసమును ధరించి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య జన్మించినప్పుడు దేవదూతలు మాట్లాడిన మాటలు మనం చూస్తే ఏం మాట్లాడతారండి? లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో, లూకాసు సువార్త 2:14లో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేచును. ఆయనకి ఇష్టలైన మనుషులకు, ఎవరండి ఆయనకి ఇష్టలైన మనుషులు? దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో, ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం ఎవరైతే జీవిస్తారో, ఆయన యొక్క ఆజ్ఞానుసారం తమ జీవితాలు ఎవరైతే కట్టుకుంటారో వారే ఆయనకి ఇష్టలు. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం, నెమ్మది. ప్రముఖ పాప్ గాయకుడు మైకేల్ జాక్సన్ మనకందరికీ బాగా తెలుసు. చిన్నప్పుడు చాలా దైవభక్తి కలిగిన వాడు. అతని తల్లి చాలా భక్తిపరురాలట. మైకేల్ జాక్సన్ని తల్లి ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా మందిరానికి పట్టుకెళ్ళేదట. వారం వారం కూడా ఇంటింటికి వెళ్ళి ఆ పరిచయం చేసేటువంటి క్రమంలో కొడుకుని తీసుకెళ్ళి పరిచయం చేయించేదట తల్లి. అలా చాలా కాలం పాటు మైకేల్ జాక్సన్ దేవుని పట్ల భయభక్తులతో జీవించాడు. కానీ పెద్దవాడైన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయాడు. స్టార్డమ్ వచ్చేసింది, విపరీతమైన డబ్బు సంపాదన, కానీ నెమ్మది కోల్పోయాడు. నిద్ర పట్టేది కాదట. డబ్బు ఉంది, సంపాదన ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నెమ్మది లేదు. నిద్ర కోసం అని చెప్పి ప్రతిరోజు కూడా డ్రగ్స్ వాడేవాడు. భయంకరమైన డ్రగ్స్, అనేక రకాల పాపాల్లో కూరుకుపోయాడు. ఒకరోజు నిద్ర పట్టక తన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ముర్రే నాకు నిద్ర పట్టలేదని చెప్పానంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చాడట నిద్ర కోసం అని చెప్పని. ఇంజెక్షన్ వచ్చి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన తిరిగి వచ్చే లోపలే చనిపోయాడు. మైకేల్ జాక్సన్ ప్రముఖ పాప్ గాయకుడు. డబ్బు ఉంది, సంపాదన అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదండి, నెమ్మది లేదు, సమాధానం లేదు. కారణము దేవుని యొక్క వాక్యము హృదయంలో లేకపోతే, దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వలేకపోయాడు. బైబిల్లో యోనా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. దేవుని ప్రవక్తనే ఏం చెప్పాడు దేవుడు? నినివేకి వెళ్ళి నా మాటలు ప్రకటించు అని చెప్పారంటే నినివేకి వెళ్ళకుండా తర్షీష్కి వెళ్ళేట ఓడెక్కాడు. దేవుని ప్రవక్తనే, మళ్ళీ దైవజనుడే. దానివల్ల ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. సముద్రంలో పడద్రోయబడ్డాడు, తిమింగలం మింగేసింది. ఒక అసాధారణ జీవితం. ఆ తిమింగలం కడుపులోంచి మళ్ళీ బయటకు వస్తాడో తెలియదు, బతికి బట్ట కడతానో తెలియదు. ఏమండి, నెమ్మది లేకుండా జీవించాడు 3 రోజుల పాటు, 3 రాత్రులు 3 పగళ్ళు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనలు 119 165 వచనంలో, 119 165
నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మదండి. దేవుని యొక్క వాక్యం మనకి నెమ్మదినిస్తుంది. మన యొక్క బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఆదరణనిచ్చి మనల్ని ధైర్యంగా ముందుకు నడిపించేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే హృదయంలో దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వకపోతే మూడవ అంశం ఏంటని చెప్పంటే భ్రష్టత్వానికి అప్పగించబడతావు. భ్రష్టత్వం అండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై. చాలండి. వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించినాడు. భ్రష్టత్వం అంటే ఏంటని చెప్పంటే నైతిక విలువలు పూర్తిగా కోల్పోయి వారు ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితిని భ్రష్టత్వం అంటారండి. దేవుడు కావాలని చెప్పని ఎవరిని కూడా భ్రష్టత్వానికి అప్పచెప్పడు. కానీ పదే పదే వారిని హెచ్చరిస్తూ ఉన్నా కూడా వారు మాట వినకపోతే, అనేక సార్లు వారిని గద్దిస్తున్నా కూడా వారు మాట వినకపోతే ఇంకా వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేస్తాడు. అంటే ఇక మీ ఇష్టం అని చెప్పని. అటువంటి భ్రష్టత్వంలో ఒక వ్యక్తి మునిగిపోయినప్పుడు వాడు చేసేది తప్పు అని చెప్పని వాడికి తెలిసినా సరే ఆ పాపంలో వాడు ఆనందిస్తూ ఉంటాడు. చివరికి నాశనమైపోతాడు. భ్రష్టత్వం అని చెప్పానంటే చాలా భయంకరమైన పరిస్థితి అండి. బైబిల్లో మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. పాత నిబంధనల నుంచి మనకి సౌలు రాజు కనిపిస్తాడు. గాడిదలు కాచుకున్నటువంటి సౌలుని దేవుడు తీసుకొచ్చి ఇశ్రాయేలు సింహాసనం పైన కూర్చోబెట్టి దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ నువ్వు చేయమని చెప్పానంటే సౌలు మాట వినలేదు. అమాలేకీల్ని పూర్తిగా హతం చేయని చెప్పానంటే సౌలు అమాలేకీల్ని చంపకుండా అమాలేకీల్ని కొంతమందిని బతకనిచ్చాడు, కొన్ని జంతువులను బతకనిచ్చాడు. అమాలేకీల రాజుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంటే దేవుని యొక్క మాట కంటే అమాలేకీల రాజు ఎక్కువైపోయాడు సౌలుకి. దేవుడు సమూయేలుని పంపించి సౌలుని హెచ్చరించాడు. ఏం పని నువ్వు చేసే పని, ఇదేంటి తప్పు కదా అని చెప్పానంటే సౌలు తన యొక్క తప్పును ఒప్పుకోకుండా కప్పుకునే ప్రయత్నం చేశాడు. ఏమంటాడు ఒకసారి చూద్దాం. ఒకసారి 1 సమూయేలు 15వ అధ్యాయము 1 సమూయేలు 15వ అధ్యాయము 15వ వచనం. అందుకు సౌలు అమాలేకీల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలో మంచి వాటిని ఉండనిచ్చిరి. ఎందుకు ఈ పని చేశావు సౌలు అని చెప్పని అడిగితే ఏమంటాడు? నీ దేవుడైన యెహోవాకి బలులు అర్పించడానికి ప్రజలు పట్టుకొచ్చారు, నేను కాదు అని చెప్పి అంటాడు. అంటే చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోకపోగా ఆ పాపాన్ని కప్పుకునే ప్రయత్నం చేశాడు. సమూయేలు ఒక కఠినమైన మాట అంటున్నప్పుడు అక్కడ 15వ అధ్యాయంలో 22వ వచనం చివరిలో చూస్తే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను
అర్పించడం వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు. నువ్వు మాట వినలేదు సౌలు, నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు పక్కన పెట్టేశావు. కాబట్టి దేవుడు నిన్ను విసర్జించేస్తున్నాడు. విసర్జించడం అని చెప్పానంటే భ్రష్టత్వానికి అప్పచెప్పటమే. దాని గుర్తు ఏంటని చెప్పానంటే దేవుని యొక్క ఆత్మ సౌలు వద్ద నుంచి వెళ్ళిపోయింది. ఒక దురాత్మ వచ్చి సౌలును పట్టుకుంది. చివరి రోజుల్లో సౌలు కష్టం వచ్చినప్పుడు దేవుని వద్ద విచారణ చేయకుండా కర్ణపిశాచి గల వారికి వెళ్ళిపోయాడు. కర్ణపిశాచి అని చెప్పాడు సోది. ఊర్లలో వస్తుంటారు కదా, సోది చెప్తామమ్మా సోది అని చెప్పని. అట్లా ఆ సోది చెప్పేటువంటి ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు సౌలు. అంటే భ్రష్టత్వం అని చెప్పానంటే దానికి గురైనటువంటి వ్యక్తి వాడు చేసేది తప్పో ఒప్పో వాడికి అర్థం కాదనమాట. వాడు చేసేది కరెక్టే అనుకుంటాడు వాడు. సౌలు పరిస్థితి భయంకరమైపోయింది కదా. సౌలు యొక్క కుమారులందరూ కూడా ఒకే రోజు యుద్ధంలో దారుణంగా చనిపోతారు. భ్రష్టత్వము భయంకరమైన పరిస్థితి అండి. కొత్త నిబంధనలో మనకి ఇస్కరియోతు యూదా కనిపిస్తాడు. మనకి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుతోటి 3.5 ఏళ్ల పాటు సహవాసం చేశాడు. దేవుని వద్ద నుంచి అనేక ఉపమానాలు విన్నాడు, అనేక అద్భుత కార్యాలు చూశాడు. పరలోక మర్మాలు యేసు ప్రభువు చెప్తా ఉంటే విన్నాడు. కానీ దేవుని యొక్క మాటలు యూదా హృదయంలోకి పోలేదండి. కారణము ధనాపేక్షతోటి హృదయం అంతా కూడా నిండిపోయిందండి. ఒక్క మాట కూడా వాడి హృదయంలోకి పోలేకపోయింది. కారణం ఏంటని చెప్పానంటే ధనాపేక్ష నిండిపోయిందండి. ఈరోజు నువ్వు అనేక రోజుల నుంచి మందిరానికి వస్తూ ఉన్నావు, దేవుని యొక్క మాటలు వింటా ఉన్నావు, కానీ నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం లేదు. దేవుని యొక్క వాక్యం నీకు అర్థం కావట్లేదు చెప్తుంటే. కారణము నీ హృదయం కూడా అనేకమైన విషయాలతో నిండిపోయిందండి. లోక సంబంధ విషయాలతో నీ హృదయం నిండిపోయింది. ఆ ధనాశ కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నీ హృదయం అంతా కూడా అనేక విషయాలతో నిండిపోయింది. కాబట్టి నీకు దేవుని యొక్క వాక్యం చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు. 3.5 ఏళ్ల పాటు యేసు ప్రభు అనేక ఉపమానాలు చెప్తూ ఉంటే వాడు ఏమి కూడా అర్థం చేసుకోలేకపోయాడు. ఎప్పుడెప్పుడు యేసు ప్రభుని పట్టుకుని పరిశీలకు అప్పచెప్పాలా అని చెప్పని వాడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. వాక్యంలో మాట వ్రాయబడడం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందే ఆలోచన పుట్టించి ఉండెను. చాలండి, ఇంతకుముందే వాడికి ఆలోచన పుట్టించాడు. కానీ వాడు ఆ సాతాను యొక్క ఆలోచన ఖండించలేకపోయాడు. కారణం ఏంటంటే వాడు హృదయంలో వాక్యం లేదు కదా. వాక్యం లేదు కాబట్టి ఆ సాతాను యొక్క తలంపును వాడు ఖండించలేకపోయాడు. కానీ ప్రభువు వాడిపైన కనికరపడి వాడికి మరొక అవకాశం ఇచ్చాడు. తప్పు దిద్దుకుంటాడేమో అని మరొక అవకాశం ఇచ్చాడు. ఏం అవకాశం అని చెప్పానంటే యోహాను సువార్త, అదే యోహాను సువార్త 13వ అధ్యాయము, అదే అధ్యాయము 21వ వచనం చూస్తే, యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. అవకాశం ఇచ్చాడు. తప్పు దిద్దుకుంటాడేమో అని చెప్పని ఒక అవకాశం ఇచ్చాడు. కానీ వాడు తప్పు దిద్దుకోలే, కాము ఉండిపోయాడు అంతే. నేనా ప్రభువా అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే వాడు కూడా నేనా అని చెప్పి అంటున్నాడు.
ఇంకా వీడికి లాభం లేదు, వీడికి మాట వింటలేడు అని చెప్పి ఏం చేశాడు ప్రభు? 26వ వచనం, అందుకు యేసు ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. అయిపోయింది, ఇంకా ముక్క ఇచ్చేశాడు. ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వాడిలో ప్రవేశించిందండి. గమనించాలండి, భ్రష్టత్వం ఎలా సంభవిస్తుంది? జాగ్రత్తగా విందామండి. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో లేకపోతే నువ్వు పాపాన్ని జయించలేవు, పాపాన్ని నువ్వు ఎదుర్కోలేవు. సాతాను వచ్చి నీకు తలంపు పుట్టిస్తాడు, పాపం చేయి అని చెప్పని, ఆ తప్పు చేయి అని చెప్పని. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటే నువ్వు సాతాన్ని జయించగలవు. కానీ నీ హృదయంలో వాక్యం లేనందువల్ల నువ్వు సాతాన్ని జయించలేవు. వాడు మాటికి వచ్చి నేను శోధిస్తూ ఉంటే నీకేమనిపిస్తుంది చెప్పంటే, అందరు చేయట్లా నేను చేస్తే తప్పేముంది అని చెప్పని నువ్వు ఆ తప్పు చేయడానికి తొందరపడతావు, ఆ తప్పు చేసేస్తావు. అయితే దేవుడు తన విస్తారమైన కృప చొప్పున నీకు ఒక అవకాశం ఇస్తాడు. నువ్వు తప్పు దిద్దుకుంటావేమని చెప్పిన అవకాశం ఇస్తాడు. నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఆ తప్పు దిద్దుకుంటే సరి. ఒకవేళ కనుక నువ్వు తప్పు సరిదిద్దుకోకపోతే దేవుడు నిన్ను భ్రష్టత్వానికి వదిలేస్తాడు. ఎలా వస్తుంది భ్రష్టత్వం? అనేక సార్లు దేవుడు నిన్ను హెచ్చరించినా సరే నువ్వు మాట వినకపోతే నిన్ను వదిలేస్తాడంతే. ప్రపంచంలో ప్రముఖ పాప్ గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ, ఇతడు కూడా చిన్నప్పుడు క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళేవాడు. అతని కుటుంబం కూడా భక్తిపరుల కుటుంబం. ఒక పాస్టర్ గారి వద్ద ఆయన గిటార్ వాయించడం నేర్చుకున్నాడు. అలా గిటార్ వాయిస్తూ క్రమేణి కూడా దేవునిలో ఎదుగుతూ వచ్చాడు. కానీ పెరిగి పెద్దవాడైన తర్వాత డబ్బు వచ్చి పడేసరికి మందిరానికి వెళ్ళటం మానేసాడట. ఎక్కడ లేని స్టార్డమ్, డబ్బు అంతా వచ్చి పడింది. అతను తప్పు మార్గంలో పోతూ ఉంటే తోటి సంఘస్థులు, ఆ పాస్టర్ గారు ఆయన హెచ్చరించారట, బాబు ఇది కాదు నేను తప్పు మార్గంలో పోతున్నాం అని చెప్పని. కానీ వినలేదు. ఎల్విస్ ప్రెస్లీ మంచి గాయకుడు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినకపోవటం వల్ల, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల చిన్న వయసులోనే డ్రగ్స్ ఓవర్డోస్ ఎక్కువైపోయి దారుణంగా తన బాత్రూంలో చనిపోయాడు ఎల్విస్ ప్రెస్లీ. ప్రియ సహోదరుడ, సహోదరి, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, కానీ దేవుని యొక్క వాక్యం నీ హృదయంలోకి పోవట్లేదు. నీ హృదయం కఠినమైన హృదయంలాగా ఉంటా ఉంది. పోయిన వారం ఏ వాక్యం చెప్పాము? ఎవడు తెలుసు ఏ వాక్యం చెప్పాము? మేము బిజీ. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించాం కదా, ఇంటికి పోయిన తర్వాత మననం చేసుకోం ఏ వాక్యం చెప్పాము. ఆ దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో లేకపోవటం వల్ల నువ్వు పాపాన్ని జయించలేకపోతా ఉన్నావు. యూదా ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు, కానీ అతని పశ్చాత్తాపం దేవుని వద్దకు అతను తీసుకురాలేకపోయింది. ఎక్కడికి వెళ్ళాడు? పరిసయ్యుల వద్దకు పోయాడు. నేను తప్పు చేశానని చెప్పి అన్నాడు. అక్కడికి పోతే ఏం ఉపయోగం? అతని పశ్చాత్తాపం అతన్ని మరణానికి దారితీసింది. పేతురు కూడా తప్పు చేశాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు, దేవుని పాదాలు పట్టుకుని వేడుకున్నాడు. పేతురు క్షమించబడ్డాడు, కానీ యూదా పశ్చాత్తాపడ్డాడు, కానీ దేవుని పాదాలు పట్టుకోలేదు. పరిసయ్యుల వద్దకు పోయాడు, తప్పు చేశాను అని చెప్పి. యూదా చావు దారుణమైన చావండి. ఈరోజు మన హృదయాలు ఎలా ఉన్నాయి? దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో చోటు ఉందా? పరిశీలన చేసుకుందాం. ఏం చెప్పుకున్నాం? మొట్టమొదట దేవుని యొక్క వాక్యం నిర్లక్ష్యం చేస్తే పాపమును జయించలేవు. నెంబర్ 2,
నెమ్మది కోల్పోతావు. మూడవదిగా భ్రష్టత్వాన్ని పొందుకుంటావు. చివరిగా నిత్య జీవాన్ని కోల్పోతావు. నిత్య జీవాన్ని కోల్పోతావు. బైబిల్ ప్రకారము మన ఆత్మకి ఆహారము వాక్యమేనండి. మనం ప్రతిరోజు కూడా మన దైనందిన కార్యక్రమాలు చేయాలంటే మనకి ఆహారం ఎట్లా అవసరమో అలాగే మన ఆత్మకు కూడా ఆహారం అవసరం. మనకి పాట ఉంది కదా, ఏం పాట ఇది? నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, ఆరాధనకు స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మన ఆత్మకి ఆహారం అండి. మన ఆత్మకి ఆహారం కనుక సరిగా అందకపోతే రోజు రోజు కూడా ఆత్మ కృషించిపోయి చిట్ట చివరికి మరణిస్తుందండి. మన ఆత్మ ఒకవేళ మరణిస్తే నువ్వు బ్రతికి ఉన్నా కూడా నువ్వు చనిపోయినవంత సమానం. సార్దీ సంఘంతో ప్రభువు చెప్తాడు, జీవించున్నావన్న పేరు మాత్రం నీకుంది కానీ నువ్వు మృతుడవే అని చెప్పంటాడు. జీవిస్తున్నావన్న పేరు మాత్రం నీకుంది కానీ నువ్వు మృతుడవే. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో లేకపోతే మన ఆత్మ నెమ్మదిగా కూడా క్షీణించిపోతుంది. బైబిల్లో మనకి లాజరు, ధనవంతుడు ఇద్దరు ఉండేవాళ్ళు. ధనవంతుడు తన బతికినంతకాలం కూడా ఊదారంగు వస్త్రమును ధరించి చక్కగా హాయిగా జీవించాడు. దేవుని యొక్క వాక్యము అతని హృదయంలో లేదు. ఎట్లా చెప్తారు మీరు? రెండే ఆజ్ఞలు కదా, నీ దేవుని హృదయపూర్తిగా ప్రేమించాలి. నెంబర్ 2, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. వాడు నేను బాగుంటే చాలనుకున్నాడు కానీ పొరుగువాడి సంగతి చూడలేవాడు. రోజు ఇంటి ముందు పాపం ఏమంటే లాజరు ఒంటి మీద కురుపులతో దారుణమైన పరిస్థితులు ఉంటే కనీసం వాడికి ఒక రొట్టె ముగ్గురు వాడు విసిరాడు కాదు. వాడు బతికినంతకాలం కూడా లగ్జరీగా జీవించాడు, హాయిగా జీవించాడు, కోరిని తిన్నాడు. కానీ లాజర్ని పట్టించుకోలేదు. అయితే ఒకరోజు చివరికి లాజరు, ధనవంతుడు ఇద్దరు మరణించారు. లాజరేమో పరలోకానికి వెళ్ళిపోయాడు, ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క వాక్యం హృదయంలో లేదు. వాడి హృదయంలో ఆత్మ నశించిపోయింది. చెట్టు చివరికి నిత్య జీవానికి దూరం అయిపోయాడు. ఆ నరకంలో బాధపడతా వాడు అంటున్న మాటలు మనం చూద్దామండి. నరకంలో బాధపడతా వాడు అంటున్నాడు, లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనంలో, లూకాసు వార్త 16వ అధ్యాయము 24, తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చునకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచు నిత్య జీవాన్ని కోల్పోయి నరకంలో పడిపోయాడు ధనవంతుడు. దానికి ఏమంటాడు అక్కడ? అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టం అనుభవించాడు. మీకు మాకు మధ్యలో ఏముందట? మహా ఆఘాతం ఉంది కాబట్టి మేము నీ యొద్దకు రాలేము నాయనా అని చెప్పని. దానికి ధనవంతుడు ఒక చక్కని మాట అంటాడు. అప్పుడు ఏమంటాడని చెప్పానంటే, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, లాజర్ని పంపించి అక్కడికి అని చెప్తాడు.
ఏమంటాడు అక్కడ? అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నా యొక్క 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. దాని అర్థం ఏంటండి? వారి వద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని. వారి మాటలు వినవలనని అంటే అర్థం ఏంటండి? మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అని చెప్తున్నాడు అక్కడ అబ్రహాము. దాని అర్థం ఏంటి చెప్పగలుగుతారా ఎవరన్నా? ఏం చెప్పాడు అక్కడ? నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పండి. అబ్రహాం అంటాడు, వారి వద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని. అంటే అర్థం ఏంటండి? దేవుని యొక్క వాక్యం వింటే చాలు అని చెప్తున్నాడు అక్కడ. నువ్వు వెళ్ళి చెప్పాల్సిన పని లేదు నాయనా, మోషేయు ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళ మాటలు వింటే చాలు, అదే ఎక్కువ అని చెప్తున్నాడు. ఆ వాక్యం మనకు వర్తిస్తుంది. అంటే ఎవడో వచ్చి చెప్పాల్సిన పని లేదు, దేవుని యొక్క వాక్యం మనం చదివితే చాలని చెప్పని. మోషేయు ప్రవక్తలు ఉన్నారని చెప్పంటే దేవుని యొక్క మాటలు వింటే చాలు, దేవుని యొక్క మాటలు విని ఆ యొక్క వాక్య ప్రకారం జీవిస్తే నరకానికి రాకుండా ఆగిపోతారని చెప్పని అక్కడ అబ్రహాం చెప్తున్నానండి. దేవుని యొక్క వాక్యము హృదయంలో లేకపోవడం వల్ల నిత్య జీవాన్ని కోల్పోతారు. దేవుని యొక్క వాక్యం వినకపోవడం వల్ల నిత్య జీవాన్ని కోల్పోతారు అని చెప్పని మనకి ఇశ్రాయేలు రూపంలో ప్రభువు ముందే హెచ్చరించాడు మనకి. దేవుని యొక్క వాక్యాన్ని వారు వినలేదు, అనేక సార్లు మోషేని విసిగించారు, దేవుని పైన కోపడ్డారు, దేవుని పైన సణిగారు. అలా సణిగినందుకు, మోషే పైన కోపగించుకున్నందుకు శిక్ష ఏంటని చెప్పానంటే 20 ఏళ్ళ పైబడిన వారందరూ కూడా, యెహోషువ కాలేబు తప్పించి మిగిలిన వారందరూ కూడా అరణ్యంలో చనిపోయారు. ఎవ్వరు కూడా బతకలేదు, కనానుకు చేరుకోలేకపోయారు. 20 ఏళ్ళు పైబడిన ప్రతి కొన్ని లక్షల మంది చనిపోయారు అక్కడ అరణ్యంలోనే. కారణం ఏంటని చెప్పానంటే దేవుని యొక్క వాక్యాన్ని వినకపోవటం వల్ల. కనాను అని చెప్పానంటే మనకి ఆత్మీయంగా చూసుకుంటే పరలోకానికి సాదృశ్యం అండి. ఈరోజు మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించుకోకపోతే, దేవుని యొక్క వాక్య ప్రకారం మన జీవితాలు కట్టుకోకపోతే మనం కూడా ఆ యొక్క పరమకణానికి మనం కూడా చేరుకోలేమండి. 4 అంశాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో లేకపోతే పాపాన్ని జయించలేం. అందుకే దావీదు చెప్తాడు, ఏమిటి చెప్పారంటే 119లో ఒక చక్కని మాట చెప్తాడు దావీదు. 119 కీర్తనలో 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. దావీదు తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత తన తప్పు దావీదుకి అర్థమైంది. అర్థమే చెప్తున్నాడు, దేవా నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం. బైబిల్ అంతటా శక్తివంతమైన వాక్యం ఈ వాక్యం అండి. నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు తప్పు చేయవు, పాపం చేయవు. చాలా అద్భుతమైన మాట ఇది. అదే కీర్తనలో యవనస్తుల్ని ఉద్దేశించి మరొక మాట అంటాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, బాలురు సొమ్మసిల్లుదురు. వారు తొట్టిల్లకుండా, వారు పాపం చేయకుండా ఉండాలని చెప్పానంటే దావీదు చెప్తాడు. అదే 119:9 యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అంటాడండి. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. ఇవన్నీ ఎప్పుడు రాశాడండి? తప్పు చేసిన తర్వాత, తాను తప్పు చేశానని చెప్పని తెలుసుకున్న తర్వాత
దేవుని వద్ద క్షమాపణ వేడుకొని రాసినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఒక కథ ఉంది. ఒక వేటగాడట అరణ్యంలో వేటకెళ్ళి చేతిలో వడిసెలు ఉందట. వాడు ఏంటని చెప్పంటే ఆ వడిసెలతోటి ఆ పిట్టల్ని కొట్టడం, ఆ పిట్టల కింద పడిన తర్వాత సాయంకాలం ఇంటికి పట్టుకొచ్చుకోవడం, చంపుకొని తింటాం. ఇది వాడి రోజువారీ దినచర్య. ఒకరోజు వేటకెళ్తే ఒక చక్కని నది ప్రవహిస్తూ ఉందంట. నది పక్కన చక్కని రంగురాళ్ళు ఉన్నాయి మంచిగా. ఆ రంగురాళ్ళు లోపల సంచులు వేసుకున్నాడట. ఒక్కొక్క రాయి పట్టుకుని పక్షులకు వేస్తూ ఉన్నాడట. ఒక్క పక్షి కూడా దొరకలేదు, అన్ని ఎగిరిపోయినాయట. రాళ్ళు కూడా మొత్తం అయిపోయినాయి. ఏదో ఒక రాయి మిగిలిందంట. ఆ రాయి చూస్తే చక్కగా బాగుందంట రాయి. అది ఏదో రాయి బాగుంది, మా అమ్మాయి ఆడుకుంటుందని చెప్పి పట్టుకొచ్చాడు ఇంటికి. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయికి ఇచ్చాడట. వాళ్ళ అమ్మాయి రాయితో ఆడుకుంటా ఆ రాయి ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి మొత్తానికి అయితే దేవుని పెట్టిందట. కొద్ది కాలం తర్వాత అతని స్నేహితుడు ఇంటికి వచ్చాడట. ఆ రాయిని చూడగానే వాడికి అర్థమైంది అది వజ్రం అని చెప్పని. అరే ఈ రాయి ఎక్కడరా నీకు అని చెప్పానంటే పలానా అని చెప్పాడట. నేను 10,000 ఇస్తాను నీకు, ఈ రాయి నాకు ఇచ్చేరా అని చెప్పన్నాడు. ఎందుకురా అని చెప్పానంటే ఇది చాలా విలువైంది ఈ రాయి, ఇది చాలా విలువైంది రాయి అని చెప్పంటే వాడు సంతోషించేది పోయి వాడు నెత్తి నోరు బాదుకున్నాడు. ఎందుకని ఆ రోజు రాళ్ళన్నీ కూడా మొత్తం కొట్టేశాడు కదా పిట్టలకి, మొత్తం రాళ్ళన్నీ పోయినాయి పాపం. బైబిల్ కూడా వజ్రాల గని ఉంటుందండి. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క వజ్రం వంటిది. దాని విలువ తెలియక మనము ఏమండి ఆదివారం పూట మందిరంగా రావటం, ఆ వేటగాడిలాగే తీసుకెళ్ళి గిరాటేస్తున్నాం అల్మార్లో. మళ్ళీ ఆదివారం వస్తే మళ్ళీ దుమ్ము దులుపాలో మళ్ళీ పట్టుకురావాలంతే. దాని విలువ మనకు అర్థం కావట్లేదు. కొన్ని కోట్లు ఇచ్చినా సరే ఈ వాక్యానికి సాటి రాదు. ఈ వాక్యాన్ని విని ఎంతోమంది తమ జీవితాలు సరిదిద్దుకున్నారు. చరిత్రలో ఒక తల్లి తన కుమారుడికి ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఒక కంఠత వాక్యం ఇచ్చేదట. నువ్వు కంఠత వాక్యం చెప్పాలి, చెప్తేనే నీకు భోజనం, లేకపోతే లేదు. రోజు పాపం పిల్లవాడు ఒక కంఠత వాక్యం చెప్పేవాడట, వాడికి భోజనం. ఒకరోజు గబగబా వచ్చి అమ్మమ్మ నాకు భోజనం పెట్టని చెప్పంటే కంఠత వాక్యం ఎదురా అని చెప్పంటే నాకు ఎగ్జామ్ ఇవ్వాలా అని చెప్పాను. సరే ఓ పని చేయి, నువ్వు పోయి ఎగ్జామ్ రాసి వచ్చి నాకు కంఠత వాక్యం చెప్పి అప్పుడు నీకు భోజనం పెడతానంట. వాడు మాట్లాడకుండా వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చి మళ్ళీ ఆ వాక్యాన్ని కంఠత పెట్టి మళ్ళీ తల్లికి చెప్పినాక అప్పుడు భోజనం పెట్టాడట. ఆ వ్యక్తి మరెవరో కాదండి, బిషప్ అజరే అని చెప్పని ఒక ప్రముఖ దైవజనుడు. బిషప్ అజరే విజయవాడలో ఉన్నటువంటి వ్యక్తులకు బాగా తెలుస్తుంది బిషప్ అజరే అని చెప్పానంటే. గొప్ప దైవజనుడు బిషప్ అజరే. పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి అండ్ హాస్టల్స్ ఉంటాయి. ఈరోజు తల్లిదండ్రులుగా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? అల్లరి చేయకూడదని చెప్పని మీరు ఏం చేస్తున్నారు? యూట్యూబ్ ఇస్తున్నారు. డ్యాన్స్ బేబీ డ్యాన్సు, ఏమంటే జెమినీ పాటలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము. దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తున్నారా? వాక్య ప్రకారం ఎలా జీవించాలి నేర్పిస్తున్నారా? ఎందుకంటే మీరు పిల్లలకి ఏం నేర్పిస్తేనే దాని ప్రకారం పిల్లలు జీవిస్తారు. అర్థం చేసుకోండి. 4 అంశాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో లేకపోతే పాపాన్ని జయించలేవు, నెమ్మది కోల్పోతావు, భ్రష్టత్వం వచ్చేస్తుంది, చివరికి నిత్య జీవాన్ని కోల్పోతావు. ఈ మాటలు జాగ్రత్తగా హృదయంలో మననం చేసుకుంటూ దేవునికి మరింత మహిమకరంగా జీవించాలని చిన్న వాక్యం ముగిస్తూ ఉన్నాను.